దశరథ మహారాజుకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని నలుగురు కుమారులు ఉన్నారని మనందరికీ తెలుసు. కాని శ్రీరాముడికి ఒక అక్క కూడా ఉందని, ఆమె వల్లే రాముడు జన్మించాడని మీకు తెలుసా? ఆ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. దశరథ మహారాజుకు మరియు కౌసల్యాదేవికి వివాహమైన కొత్తలో ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమె పేరు శాంత. ఆమె ఎంతో అందమైనది మరియు జ్ఞానవంతురాలు. దశరథుడి మిత్రుడైన అంగరాజ్యపు రాజు రోమపాదుడికి పిల్లలు లేకపోవడంతో దశరథుడు తన ప్రాణానికి ప్రాణమైన కూతురు శాంతను రోమపాదుడికి దత్తత ఇస్తాడు. ఆ తర్వాత ఎన్నేళ్లకు దశరథుడికి సంతానం కలగదు. అప్పుడు పుత్రకామేష్టి యాగం చెయ్యాలని వశిష్ఠుడు సూచిస్తాడు. ఆ యాగం చెయ్యగలిగిన ఏకైక మహర్షి ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగ మహర్షి మరెవరో కాదు, శ్రీరాముడి అక్క అయిన శాంత భర్త. తన తండ్రి దశరథుడి కోసం శాంత స్వయంగా తన భర్తను ఒప్పించి అయోధ్యకు పంపిస్తుంది. ఆ యాగ ఫలంగానే శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్లతో జన్మిస్తాడు. తన చెల్లెలిని అంటే శాంతను దత్తత ఇచ్చేంత గొప్ప మనసున్న దశరథుడి వల్లే లోకానికి శ్రీరాముడు దొరికాడు. రామాయణంలో దాగిన ఇలాంటి మరిన్ని అరుదైన రహస్యాల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి.